మూడు ప్రాంతాలని సమపాలుగా డెవలప్ చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వం దానికి మనస్ఫూర్తిగా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈరోజు అనేక కంపెనీస్ ని అటు టీసీఎస్ కావచ్చు, అలాగే మహేంద్ర కావచ్చు, లూలు కావచ్చు, అలాగే రిలయన్స్ కావచ్చు, ఎన్టీపీసీ సంబంధించి అక్కడ గ్రీన్ టెక్ కావచ్చు, హైడ్రోజన్ గ్రీన్ టెక్ కావచ్చు, ఇలాగా అనేక కంపెనీలు ఈ రోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాయంటే అది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి క్రెడిబిలిటీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు విశాఖపట్నంలో మనం ప్రపంచ డేటా సెంటర్, ప్రపంచంలోనే పెద్ద డేటా సెంటర్ కూడా రాబోతుంది. అంటే రేపు విశాఖపట్నం డేటా హబ్ గా మారబోతుంది. దీనికి నేను ముఖ్యమంత్రి గారైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం గారైనటువంటి పవన్ కళ్యాణ్ గారికి, అలాగే సహకారం అందిస్తున్నటువంటి బీజేపీ నాయకత్వానికి, మరీ ముఖ్యంగా మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారికి ప్రత్యేకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. అలాగే రేపు విశాఖపట్నంలో కూడా మరి సిఫీ డేటా అని చెప్పి ఏఐ ఎడ్జ్ అని చెప్పేసి ఒక సెంటర్ వారు స్టార్ట్ చేయబోతున్నారు. దాని ప్రారంభోత్సవం కూడా మా యువ నాయకులు, భవిష్యత్ నాయకులు లోకేష్ గారు వెళ్ళబోతున్నారు. రేపు 14వ తారీఖున ఢిల్లీలో మరి గూగుల్ సంబంధించినటువంటి రైడన్ తో ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ సుమారు 87,000 కోట్లతో కేంద్ర ప్రభుత్వం సమక్షంలో అగ్రిమెంట్ కాబోతుంది. అంటే ఇవన్నీ ఎందుకు చెప్తున్నామంటే రేపు విశాఖపట్నం ఒక డేటా వ్యాలీగా మారబోతుంది. అనేక డేటా సెంటర్స్ రాబోతున్నాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. అలాగే ప్రపంచ డేటా సెంటర్ గా వెర్జీనియా, యుఎస్ లో ఉన్నటువంటి వెర్జీనియా స్టేట్, నార్త్ వెర్జీనియా స్టేట్ డేటా సెంటర్ గా ఉంది. ప్రపంచ డేటా సెంటర్ గా రేపు విశాఖపట్నం వరల్డ్ డేటా సెంటర్ గా మారబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ రోజు కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ చేయాలనే లక్ష్యంతో అనేక కంపెనీస్ ని, మరి ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి కంపెనీస్ ని ఆహ్వానించి ఇక్కడ పెట్టుబడులు పెట్టమని చెప్పేసి చాలా కృషి చేస్తున్నటువంటి సందర్భం. దీనికి ఈ రోజు ప్రపంచంలో ఉన్నటువంటి అనేక కంపెనీస్ కూడా కూటమి ప్రభుత్వం మీద, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారి అనుభవం మీద, వారి మీద నమ్మకంతో అనేక కంపెనీస్ ఇక్కడ వస్తున్నాయి. మనకి మన పిల్లలకి బంగారు భవిష్యత్తు ఉండబోతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యంగా